వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. డెహ్రాడూన్లో వరుసగా దాష్టికాలు జరుగుతూనే ఉన్నాయి. డెహ్రాడూన్ పటేల్ నగరంలో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన కుమార్తెపై ముగ్గురు ముస్లిం మైనర్లు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం మరియు వైద్య నివేదిక ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చంద్రభాన్ అధికారి తెలిపారు. బాధితురాలి తల్లి ప్రకారం తన కుమార్తె పటేల్ నగర్ కు బట్టలు డెలివరీ చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక యువకుడు ఆమెను ప్రలోభ పెట్టి తీసుకెళ్లాడు. తర్వాత అడవిలో అతని ఇద్దరు స్నేహితులతో ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇక మరొకటి, ఇదే డెహ్రాడూన్ మీ అందరికీ తెలుసు, ఉత్తరాఖండ్ దేవ భూమి. అలాంటి ఉత్తరాఖండ్ లో మరో దాష్టికం ఏంటంటే గోవధకు పాల్పడటం. ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా భారీ ఎత్తున గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవాలంటే కూడా పాపం అనిపిస్తోంది. గోవును వధించడం ఏంట్రా? బుద్ధి లేదు మీకు? మెదడు మోకాలలో ఉంటది కొందరికి అంటే ఏమో అనుకున్నా, వీళ్ళకి అరికాలలో ఉంది. అది పూజించదగ్గది అని చెప్తున్నా. మేము తింటున్నాం అంటామని మీరు మనుషులా లేకపోతే రాక్షసులా? అలాంటి నిందితుడిని పట్టుకున్నారు. పట్టుకున్న కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 13వ తారీఖు శనివారం తెల్లవారుజామున ప్రేమ్నగర్ ప్రాంతంలోని మోహన్పూర్ పవర్ హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు బృందం అక్కడ బీభత్సమైన దృశ్యాన్ని చూసింది. సుమారు 3 క్వింటాల గోమాంసం. అయ్యో, అసలు దాష్టికం చెప్పనా, ఇక్కడ గోవునే కాదు గో దూడను కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు. ఆ గో దూడను కూడా పోలీసులు చూసిండ్రట. పోలీసులు చూడగానే నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడిని రుర్కీకి చెందిన అమీర్ గా పోలీసులు గుర్తించారు. ఇతడు వృత్తిరీత్యా కసాయి పని చేస్తాడని, తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో గోవులను అపహరించి వధకు పాల్పడతాడని ప్రాథమిక విచారణలో తేలింది. సార్, ఇలాంటి వాళ్ళకి అసలు బ్రతికే హక్కు లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వేయండి. గోవును అపహరించి దాన్ని వధ చేసి అమ్ముకొని బతుకుతున్నాడంటే ఆడిది ఒక బతుకేనా? అలాంటి బతుకు బతికినా దండగా. అది ఉత్తరాఖండ్ లాంటి దైవ భూమిలో. ఘటనా స్థలం నుంచి వధకు ఉపయోగించే పదునైన కత్తళ్లు, గొడులు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఇతర నిందితుల్ని పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. ఇక డెహ్రాడూన్ ఎస్పీ ప్రమోద్ డోబోర్ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోవధకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోము. నిందితుడు అమీర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముఠాలో ఉన్న ఇతర సభ్యుల కోసం రుర్కీ, డెహ్రాడూన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ మరియు మొబైల్ సిగ్నల్ ఆధారంగా పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. గోవధ వార్త తెలియగానే స్థానిక హిందూ సంఘాలు మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై కఠినమైన గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం హోలీ, యవోషాంగ్ పండుగ మరియు రంజాన్ మాసం కావడంతో నగరంలో మత సామరస్యం దెబ్బతినకుండా ఉండేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవలే గోవధ వ్యతిరేక చట్టాలను మరింత కఠినంగా చేసిన నేపథ్యంలో ఈ కేసులో నిందితులకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాంటి గరిష్ట శిక్ష పడాల్సిందే, అలాంటి గరిష్ట శిక్షలు వేయాల్సిందే. కానీ డెహ్రాడూన్లో జరిగిన ఈ 2 సంఘటనలలో కూడా బలైపోయింది హిందువుల నమ్మకం ఒకటి, హిందూ ఆడపిల్ల ఒకటైతే చేసిన దాష్టికం చేసిన వాళ్ళందరూ ఈ 2 కేసుల్లో ముస్లింసే. ఈ 2 కేసుల్లో ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నా, ముస్లింస్ అంతా చెడ్డవాళ్ళని నేను అనను. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్ళు ముస్లిం మతాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి దాష్టికాలు చేస్తున్నా మిగిలిన తప్పు చేస్తున్న ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ మతం నుంచి బహిష్కరించండి, లేదా మీరు వారికి వ్యతిరేకంగా గలం విప్పండి. ఎందుకు మా మతం నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు, మా మతం నుంచే దాష్టికాలు చేసేటోళ్ళు బయటపడుతున్నారు, అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మేమే పోరాటం చేస్తామనండి. ముస్లింస్ అంతా ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదం చేసే వాళ్ళలో ఎక్కువగా ముస్లింసే ఉండడానికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే నేనేం మాట్లాడను. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన
సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.